ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దిన మన యొక్క ధ్యానాంశం ఉత్తరవాదము అని ఇవ్వబడింది. మరి మనము ఈ సిలువ సమీపముగా ఉన్నటువంటి ఈ యొక్క లేఖనాలను మనం ధ్యానం చేసుకుంటున్నాం. నేటి దినాలలో 30వ వచనంలో ఒక మాట వ్రాయబడింది. 19:30లో యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను అనేటటువంటి మాట. యేసు ప్రభువారు మరణించారు. కాబట్టి యేసు సిలువలో మరణించటం ద్వారా మనకు అనగా మానవాళికి రక్షణ అనేటటువంటిది సంప్రాప్తమైంది. యేసు మనకు రక్షకుడయ్యారు. ఆ తరువాత ఆయన ఆరోహణుడై తండ్రి కుడి పార్శ్వమున ఉండుటను బట్టి ఆయన మనకు ఇప్పుడు ఉత్తరవాదిగా ఉన్నారు. ఉత్తరవాది అనేటటువంటి మాటకు మరి అడ్వకేట్, మన పక్షముగా ఉన్నటువంటి వాడు అనేటటువంటి భావము ఉన్నది. ఈ సువార్తను వ్రాసినటువంటి యోహాను తన పత్రికలో 1వ అధ్యాయము 2వ అధ్యాయము 1-2 వచనాల్లో ఈ విషయాన్ని మనకు తెలియచేస్తున్నాడు. 1 యోహాను 2:1-2లో నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులు వ్రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. ఈ వచనాల్లో ఉత్తరవాది అనే మాట మనకు కనబడుతుంది. ఉత్తరవాది అనే మాటకు మరొక భావం ఆదరణకర్త అనేటటువంటి విషయం కూడా ఉన్నది. మనము పాపం చేయకుండా ఉండాలి అని యోహాను మరి మనకు తెలియచేస్తూ, ఒకవేళ మనము మరి ఒకవేళ పాపం శోధించబడి ఒకవేళ పాపంలో మనం పడినట్లయితే నీతిమంతుడైనటువంటి యేసుక్రీస్తు అనేటటువంటి ఉత్తరవాది మనకు అక్కడ ఉన్నాడు, మన పక్షంగా ఉన్నాడు. ఆయన అక్కడ ఉండుట అనేటటువంటిది మనకు ఆదరణకరమైనది. ఆయన ఏం చేస్తున్నారు తండ్రి యొద్ద అంటే మన పాపములకు శాంతికరమై ఉన్నారు. శాంతికరం అనే మాట కూడా ప్రాయశ్చిత్తమై ఉన్నారు అని వ్రాయబడి ఉంది. ఇది కేవలము మనకు మాత్రమే కాదు, లోకంలో ఎవరికైనా సరే, సర్వలోకమునకు అందరికీ కూడా ఆయన శాంతికరమై ఉన్నాడు అని వ్రాయబడి ఉన్నది. దీనిని మనం ఎలా అర్థం చేసుకోగలమంటే, మనం పాపం చేసినప్పుడు మనం దేవునికి దూరం అయిపోతాం. మరలా మనము దేవునికి మన ముఖం చూపించలేము. మనం పాపం చేసిన కారణంగా మనం విరోధులంగా అయిపోతాం. అయితే మనం పశ్చాత్తాపడినప్పుడు మన కొరకు ప్రాయశ్చిత్త బలి అయినటువంటి యేసు మన కొరకు అక్కడ ఉన్నారు, మన పక్షంగా ఉన్నారు. కాబట్టి జరిగేటటువంటిది ఏంటంటే, మన పాపం క్షమించబడుతుంది, మనకు ప్రాయశ్చిత్తం లభిస్తుంది. ఆయన చేసిన ప్రాయశ్చిత్తము అది నిత్యమైన విమోచన. ఆయన ఇప్పుడు తండ్రి దగ్గర ఉన్నాడు. కాబట్టి మనం ఎప్పుడైనా మనము పాపం చేస్తే మనకి ఇటువంటి అవకాశం ఉంది అని మనకు తెలియచేయబడుతూ ఉంది. అయితే మనం జ్ఞాపకం చేసుకెళ్ళాలంటే అవకాశం ఉంది. కాబట్టి మనం పాపము చేయవచ్చు అనేటటువంటి అనుమతి మాత్రం మనకు లేదండి. మన యొక్క లేఖన భాగులానికి మనం వచ్చినప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభు శిలువ మరణం అనంతరం జరిగినటువంటి సన్నివేశాలు మనం ఇక్కడ చూస్తాం. 31 నుంచి మనం చూస్తాం. 31వ వచనంలో ఏమని వ్రాయబడి ఉంది అంటే, ఆ దినము సిద్ధపరచు దినము, మరుసటి విశ్రాంతి దినము మహాదినము అని వ్రాయబడి ఉంది. దీనిని గురించి మనము కొద్దిగా తెలుసుకుందాం. యేసు ప్రభు వారు శిలువ మీద మరణించినటువంటి దినము ఒక పండుగ రోజు యూదులకు. ఆ పండుగ పేరు ఏమిటి అంటే పస్కా పండుగ. మరి మనకు మన క్యాలెండర్ ప్రకారంగా మనకు జనవరి నెల మొదటి నెల. అయితే యూదులకు నాడు వారి క్యాలెండర్ ప్రకారంగా మొదటి నెల ఏమిటి అంటే, ఆ నెలకు వారు అబీబు అని పేరుతో పిలుచుకున్నారు. అబీబు. మరొక పేరు కూడా ఉంది, నీసాను అని. నీసాను లేకపోతే అబీబు 14వ తారీఖున వారు పస్కా పండుగను ఆచరిస్తారు. కాబట్టి యేసు ప్రభు వారు మరణించినటువంటి ఆ యొక్క మరి డేట్ ఏంటి అంటే, యూదుల క్యాలెండర్ ప్రకారంగా అబీబు నెల 14వ తారీఖు. మరి ఈ యొక్క 14వ తారీఖు ఆ సంవత్సరం కరెక్ట్గా అది శుక్రవారం రావడం అనేటటువంటిది జరిగింది.
శుక్రవారాన్ని మామూలుగా యూదులు నాడు నేడు ఏమని పిలుస్తారంటే సిద్ధపరచు దినము అని పిలుస్తారు. దేని కొరకు సిద్ధపరచు దినము అంటే ఆ నెక్స్ట్ డే వాళ్ళకి విశ్రాంతి దినం, సబ్బాతు దినం. కాబట్టి సబ్బాతు దినం కొరకు వారు ఆ ముందు రోజే అన్నీ సిద్ధపరచుకుంటారు. విశ్రాంతి దినాన్ని ఏ పని కూడా చేయకూడదు కదా, కాబట్టి మరి దానిని సిద్ధపరచు దినము అని పిలుచుకుంటారు. అయితే మరి ఈ యొక్క పర్టిక్యులర్ విశ్రాంతి దినానికి అంటే యేసుప్రభు సిలువ ఇవ్వబడినటువంటి నెక్స్ట్ డేకి మహాదినము అని ఎందుకు పేరు ఇవ్వబడింది? గ్రేట్ డే ఆర్ హై డే అని ఇంగ్లీష్లో అది వ్రాయబడింది. మరి ఈ రీతిగా ఎందుకు చెప్పబడింది అని మనం ఆలోచన చేస్తే 3 కారణాలు మనకు కనబడతాయి. మొట్టమొదటిది ఏంటి అంటే ఈ 14వ తారీఖు అబీబు నెల 14వ తారీఖు పస్కా పండుగ అయితే అబీబు 15వ తారీఖు పస్కా మరునాడు నుండి మరొక పండుగ స్టార్ట్ అవుతుంది. దాన్ని ఏమంటారంటే పులియని రొట్టెల పండుగ అని అంటారు. ఈ పండుగను వారు 7 రోజులు చేసుకుంటారు. అయితే ఆ పర్టికులర్ ఇయర్లో మరి ఈ యొక్క విశ్రాంతి దినము అది పులియని రొట్టెల పండుగ దినంగా ఉంది. కాబట్టి అది మహాదినము అని చెప్పబడింది. అయితే మనకు కూడా కొన్ని పండుగలు డేట్స్ ప్రకారంగా వస్తాయి, కొన్ని పండుగలు డే ప్రకారంగా వస్తాయి. ఉదాహరణకి క్రిస్మస్ అది ఏ సంవత్సరం అయినా సరే ఏ డేట్ వస్తుందండి? డిసెంబర్ 25. ఆ 25 ఏ రోజైనా కావచ్చు. కానీ మనకు మరి యేసు ప్రభు చనిపోయినటువంటి ఈ యొక్క దినము అది ఏ రోజు వస్తుంది? అది డేట్ ఏదైనా కావచ్చు, కానీ అది ఫ్రైడే మాత్రమే వస్తుంది. కాబట్టి కొన్ని పండుగలు రోజు బట్టి, కొన్ని పండుగలు తేదీని బట్టి వస్తాయి. అలాగే నాడు మరి యేసు ప్రభు వారు మరణించినటువంటి ఆ సంవత్సరం జరిగింది ఏమిటి అంటే యేసు ప్రభు వారు శుక్రవారం మరణించారు, శనివారం పులియని రొట్టెల పండుగ వచ్చింది. ఆ తరువాతి రోజు ఆ సంవత్సరం ప్రథమ ఫలముల పండుగ వచ్చింది. ఫెస్టివల్ ఆఫ్ ఫస్ట్ ఫ్రూట్స్ అని దానిని అంటారు, ప్రథమ ఫలముల పండుగ అనేటటువంటిది. కాబట్టి మనం ఇలా ఆలోచన చేస్తే పస్కా పండుగకు సమీపముగా వచ్చింది కాబట్టి ఆ విశ్రాంతి దినము మహాదినమైంది. అది విశ్రాంతి దినం మాత్రమే కాకుండా ఆ రోజు పులియని రొట్టెల పండుగ దినమైంది కాబట్టి మహాదినమైంది. ఆ రోజు తర్వాత వెంటనే ప్రథమ ఫలముల పండుగ కాబట్టి అది మహాదినమైంది. కాబట్టి ఎంత విశేషత ఇందులో ఉన్నది. దీనిని అంతటి మనం ఎందుకని మనం చెప్పుకుంటున్నాం? కారణం ఏంటంటే మరి యేసుక్రీస్తు ప్రభువారు పాత నిబంధనలో ఉన్నటువంటి ధర్మశాస్త్రం యొక్క నెరవేర్పు, అది మనందరికీ కూడా తెలుసు. యేసు ప్రభువారు పాత నిబంధనలో ఉన్నటువంటి బలుల యొక్క నెరవేర్పు. అలాగే యేసు ప్రభువారు పాత నిబంధనలో ఉన్నటువంటి మరి ప్రవచనముల యొక్క నెరవేర్పు. అంత మాత్రమే కాకుండా యేసు ప్రభువారు యూదుల పండుగ యొక్క నెరవేర్పు. హీ ఈస్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద ఫెస్టివల్స్, జూయిష్ ఫెస్టివల్స్. ఈ యూదుల పండుగలను ఏమన్నారంటే వాస్తవంగా మనం పండుగ అని అంటాం, కానీ యూదులు దానిని ఏమని పిలుస్తారంటే నియామక కాలము, దేవుడు నియమించినటువంటి కాలము. ఇది పస్కా పండుగ, ఈ కాలము పస్కా పండుగ. ఇది పులియని రొట్టెల పండుగ, ఇది ప్రథమ ఫలముల పండుగ. ఈ పండుగలు వరుసగా 3 కూడా యేసు ప్రభు వారి జీవితంలో చక్కగా ఫుల్ఫిల్ అయ్యాయి. యేసు ప్రభు పస్కా పండుగ రోజున పస్కా బలి పశువుగా మనందరి కొరకు సిలువ బలిపీఠం మీద ఆయన అర్పణ అయ్యాడు. ఆ నెక్స్ట్ డే పులియని రొట్టెల పండుగ. పులియని రొట్టె పవిత్రతకు పరిశుద్ధతకు అది గుర్తుగా ఉంది. పులియని స్థితి, ఆ రొట్టె పులియలేదు. పులియకుండా ఉండడం అంటే పరిశుద్ధతకు గుర్తు. యేసు ప్రభువారు పాపరహితుడు, పరిశుద్ధుడు, పవిత్రుడు. అది పులియని రొట్టెల పండుగ. ఇక ప్రథమ ఫలముల పండుగ, అది దేనికి సూచనగా ఉంది అంటే మృతులలో నుండి యేసుక్రీస్తు ఆయన ప్రథమ ఫలముగా లేచి ఉన్నారు. గోధుమ గింజగా ఆయన భూమిలో పడి మరణించారు. ప్రథమ ఫలముగా ఆయన ఈ పండుగ రోజున ఆయన మరణము నుండి లేచి ఉన్నారు. ప్రియమైనటువంటి వార్లరా, యేసుక్రీస్తు ప్రభు
మరి యూదుల పండుగల యొక్క నెరవేర్పుగా కూడా ఆయన ఉన్నారు. ఎంత ఆ సంవత్సరమే ఇలా పండుగలు వరుసగా వచ్చినాయి. కాబట్టి మనం గమనించినప్పుడు దేవుని యొక్క ప్రణాళిక, గాడ్స్ ప్లాన్, గాడ్స్ టైమింగ్ ఇస్ జస్ట్ పర్ఫెక్ట్. అది ఎంత చక్కగా అమరినట్టుందో మనం చూస్తే మనకు ఆశ్చర్యము కలుగుతుంది. చూడండి, ఈ పస్కా పండుగ తరువాత నెక్స్ట్ వచ్చినటువంటిది ఏమిటంటే విశ్రాంతి దినము. ప్రియమైనటువంటి వారులారా, క్రీస్తు బలి అర్పణ తరువాత మాత్రమే మానవులకు నిజమైనటువంటి విశ్రాంతి లభ్యమవుతుంది అనే సత్యం కూడా మనకు తెలుస్తుంది. పస్కా పండుగ, క్రీస్తు మరణం, మరి యొక్క విశ్రాంతి దినము మానవులకు దేవుడు అనుగ్రహించేటటువంటి నిజ విశ్రాంతి. ఆదాము పాపం చేసిన నాటి నుండి మానవులకు విశ్రాంతి లేదండి. విశ్రాంతి కరువైనటువంటి స్థితి. కానీ ఇప్పుడు యేసు యొక్క మరణానంతరము మానవులకు నిజమైనటువంటి విశ్రాంతి అది అందుబాటులోనికి వచ్చింది. అందుకని యేసు ప్రభు వారు ఏమని సెలవిచ్చారంటే, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. మరి యొక్క శిలువ యొద్దకు మనము మన యొక్క పాపపు భారములతో, మన ప్రయాసములతో, జీవన ప్రయాసములతో మనం వచ్చినప్పుడు ప్రియమైన దేవుని సంగమా, నిజమైనటువంటి విశ్రాంతి ప్రభు వద్ద మనకు లభిస్తుంది అనేటటువంటి సత్యము మనకు తెలియచేయబడింది. ఇక ఈ యొక్క లేఖన భాగంలో రెండవ విషయాన్ని మనం గమనిస్తే, అక్కడ ఏమి జరిగింది అంటే, ఆ దేహములో విశ్రాంతి దినమును శిలువ మీద ఉండకుండానట్లు వారి కాళ్ళు విరగగొట్టించి వారిని తీసివేయించమని యూదులు పిలాతును అడిగిరి. కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడా సిలువ వేయబడిన మొదటి వాని కాళ్లను, రెండవ వాని కాళ్లను విరగగొట్టిరి. వారు యేసు వద్దకు వచ్చి అంతకుముందే ఆయన మృతి ఉండుట చూచి ఆయన కాళ్ళు విరగగొట్టలేదు. యూదులు ఒక రిక్వెస్ట్ తోటి పిలాతు దగ్గరికి వెళ్ళారు. అదేమనంటే, అయ్యా, మాకు నెక్స్ట్ డే విశ్రాంతి దినం, కాబట్టి వీరు ఇలాగా సిలువల మీద వేలాడటం అనేటటువంటిది సరికాదు, కాబట్టి వారి కాళ్ళు విరగగొట్టించి వారికి మరణం కలుగు చేస్తే వారిని సిలువల మీద నుంచి మేము దింపేస్తాం అని వాళ్ళు చెప్పడం జరిగింది. యూదులు ఎందుకు ఈ రీతిగా పిలాతును వారు మరి రిక్వెస్ట్ చేశారు అని మనం ఆలోచన చేస్తే, వారికి ఉన్నటువంటి ధర్మశాస్త్ర ప్రకారంగా ఈ విధంగా వ్రాయబడి ఉంది. ద్వితీయోపదేశ కాండము 21వ అధ్యాయము 22, 23 వచనాల ప్రకారంగా, మ్రాను మీద వేలాడదీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు గనుక నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకు ఇచ్చుచున్న దేశమును నీవు అపవిత్రపరచకుండానట్లు అగత్యముగా ఆ దినమున వానిని పాతి పెట్టవలెను. మ్రానును వేలాడదీయబడటం, సిలువ మీద వేలాడటం అనేటటువంటిది నాడు యూదులు ఎలా ఎంచుకున్నారంటే మ్రానును వేలాడదీయబడ్డం. ధర్మశాస్త్ర ప్రకారంగా అలా ఎవరైనా వేలాడదీయబడితే వాడు శాపగ్రస్తుడు. అలాగే వాడు వేలాడుతూ ఉన్నట్టయితే ఆ యొక్క స్వాస్థ్యము, భూమి అపవిత్రమవుతుంది. అలా భూమి మీద వాడు ఉండకూడదు, వెంటనే వారిని బరీ చేసేయాలి అనేటటువంటిది వారుకున్నటువంటి మరి ధర్మశాస్త్ర ఆజ్ఞ. ప్రియమైనటువంటి వారులారా, మరి యేసుక్రీస్తు ప్రభువును మనం చూసినప్పుడు పౌలు గలతీయులకు రాస్తూ 3వ అధ్యాయం 14వ వచనంలో ఏమంటారంటే, క్రీస్తు మన కొరకు శాపమయ్యాడు, క్రీస్తు మన కొరకు శాపగ్రాహి అయ్యాడు అని వ్రాస్తాడు. ఎందుకొరకు అంటే మనము ఆశీర్వచనము పొందినట్లు. ప్రియమైనటువంటి వారులారా, మనము క్రైస్తవులంగా కొన్ని పదాలు వాడేటప్పుడు మనం కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. అలాంటి జాగ్రత్తలు ఒకటి ఏంటంటే, యేసు శాపగ్రస్తుడు కాదు, యేసు పాపి కాదు. మన పాపమును ఆయన తన మీద పెట్టుకొని మన పక్షముగా శిక్షను అనుభవించాడు. మన పక్షముగా శాపమును తన మీద పెట్టుకొని ఆయన దాని కొరకు మరణించాడు. శాపగ్రస్తుడు అంటే తన యొక్క దోషం వల్ల శాపాన్ని కొని తెచ్చుకున్నవాడని అర్థం. పాపి అంటే తన క్రియల వలన పాపము మరిగా పాపిగా మారినవాడని అర్థం. కాబట్టి బైబిల్ చాలా చక్కగా వ్రాయబడింది. ఈ రెండు మాటలు కూడా ఆయన మన కొరకు పాపమయ్యాడు. ఈ వచనంలో
ఆయన మన కొరకు శాపమయ్యాడు. శాపాన్ని ఆయన గ్రహించాడంటే ఆయన తన తల మీద పెట్టుకున్నాడు అన్నమాట ఆ భారాన్ని. యేసు ప్రభు తల మీద ముళ్ళ కిరీటం ఉందండి. ముళ్ళు శాపానికి గుర్తు, సిలువ మ్రాను శాపానికి గుర్తు. నీ స్థానంలో నా స్థానంలో యేసు మన శాపాన్ని ఆయన మీద వేసుకున్నాడు అని మనం తెలుసుకోవాలి. రోమీలు సాధారణంగా ఏం చేస్తారంటే వారి యొక్క శిక్షా విధానం సిలువ వేయడమే. అల్టిమేట్గా సిలువ వేసినటువంటి వారిని కొన్ని దినాలు అలా వాళ్ళు వదిలేస్తారంటే, సుమారు మ్యాక్సిమం వాళ్ళు 6 లేకపోతే 7 దినాలు అలా వేలాడుతూనే ఉంటారు. కానీ యూదులు రిక్వెస్ట్ చేసినటువంటి ఈ కారణంలో ఒకటి శాపగ్రస్తుడు ఉండకూడదు, రెండవది ఏంటంటే రెండవ రోజు నెక్స్ట్ డే విశ్రాంతి దినం, అది మహాదినం. కాబట్టి అనేక మంది దేవుని యొక్క సన్నిధానానికి వచ్చినప్పుడు ఇలాంటి హీనమైనటువంటి అలాంటి దృశ్యం చూస్తే అది వారికి అంత బాగా ఉండదు, వారి యొక్క మూడ్ మారిపోతుంది. కాబట్టి దాన్ని తొలగించమని వారు చెప్పటం జరిగింది. అయితే మనందరూ కూడా తెలిసినట్లుగా ఇలాగన వారు ఒకవేళ ప్రాణంతో ఉన్నట్టయితే వారిని మరణింప చేయడానికి రోమీలు వాడినటువంటి పద్ధతి ఏమిటంటే కాళ్ళు విరగగొట్టడం. నేరస్తుల యొక్క కాళ్ళు విరగగొట్టారు. అయితే యేసు దగ్గరికి వచ్చేటప్పటికి వారు ఆయన కాళ్ళు విరగగొట్టలేదు. ఎందుకు విరగొట్టలేదు అనేది మనకు ఖచ్చితంగా తెలియదు. అయితే అప్పటికి ఆయన మరణించాడు కాబట్టి ఈయన మరణించి ఉన్నాడు అని ఒకవేళ వాళ్ళు భావించారేమో. అయినప్పటికీ కూడా ఈ సందర్భంలో ఒక పాత నిబంధన ప్రవచనం యొక్క నెరవేర్పు ఇక్కడ చక్కగా మనకు కనబడుతూ ఉంది. సాధారణంగా చేసే పనిని వాళ్ళు అక్కడ చేయలేదు. ఎందుకు చేయలేదు? ప్రవచనం ఏమి చెప్పింది అంటే అతని ఎముకలలో ఒకటైనను విరవబడదు అని లేఖనం చెప్పింది. కీర్తనల గ్రంథంలో 34వ సంకీర్తనలో 20వ వచనం అది. అతని ఎముకలలో ఒక్కటి కూడా విరువబడదు. ఎవరికైనా ఇలా జరిగింది అంటే రికగ్నైజ్ దట్ పర్సన్ ఈజ్ ద మెస్సయా. ఎవరికైతే ఇలా జరుగుతుందో అలా జరిగినటువంటి వ్యక్తి మెస్సయా అని మీరు గుర్తించండి అని పాత నిబంధనలో నాడే ప్రవచనం యొక్క మరి ఆ యొక్క సత్యము మనకు తెలియచేయబడింది. ప్రియమైన వారులారా, యేసు అప్పటికే మరణించారు. అయితే ఆ మరణాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి మరి రోమా సైనికులు ఏం చేశారంటే ఒకడు ఆయన ప్రక్కను పొడిచెను, ఈటెతో పొడిచాడు. పొడిచినప్పుడు ఏమైంది అంటే ఇక్కడ మాట వ్రాయబడి ఉంది, రక్తమును నీళ్లును కారెను అని వ్రాయబడి ఉంది. యేసు యూదుల పండుగల యొక్క నెరవేర్పు, యేసు ప్రవచనముల యొక్క నెరవేర్పుగా మనం ఇక్కడ చూసాం. అయితే దీని మీద ఒక కొన్ని నిమిషాలు మన యొక్క మనస్సును మనం పెట్టినట్లయితే వెంటనే రక్తమును నీళ్లును కారెను అని అంటూ దాని కంటిన్యూషన్ 35వ వచనంలో ఏం రాయబడిందో చూడండి. ఇది చూచిన వాడు సాక్ష్యం ఇచ్చుచున్నాడు, అతని సాక్ష్యము సత్యమే, మీరు నమ్మనట్లు అతడు సత్యము చెప్పుచున్నాడని ఆయన ఎరుగును. ఇంత స్ట్రెస్ చేసి ఈ మాటలు ఎందుకు వ్రాయబడ్డాయి? అనేకమైన సత్యాలు వ్రాయబడినప్పుడు దాని కంటిన్యూషన్గా దానిని కన్ఫర్మ్ చేస్తూ అంత నొక్కి చెప్పినటువంటి విషయాలు చాలా తక్కువ. ఇక్కడ మనం చూసినప్పుడు ఇక్కడ నొక్కి చెప్పబడుతుంది ఏంటంటే దీన్ని ఒక ఆయన చూచాడట, అతను సాక్ష్యం ఇస్తున్నాడట, అతని సాక్ష్యం సత్యం అని కూడా ఇక్కడ వ్రాయబడి ఉంది. ఇంకా ఏమంటున్నాడు? మీరు నమ్మాలని, చదివేటటువంటి యొక్క సువార్తను చదివేటటువంటి వారందరూ కూడా నమ్మాలని ఆయన ఈ సత్యాన్ని చెబుతున్నాడు అని వ్రాయబడింది. ఎందుకు ఇంత వివరణ ఇవ్వబడింది అని మనం ఆలోచన చేస్తే ఆది సంఘం వర్ధిల్లుతున్నటువంటి కాలము, ఇంకా యోహాను జీవించున్నటువంటి కాలములో ఉన్నటువంటి పరిస్థితులను ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇది చరిత్ర. ఆ కాలంలో సంఘం విస్తరిస్తూ ఉంటూ ఉండగా సాతానుడు కూడా మరి తన పనిని తాను చేసుకుంటూ ఉన్నాడు. సాతాను యొక్క పని ఏంటంటే సత్యాన్ని వక్రీకరించడం. దేవుని యొక్క సత్యవాక్యాన్ని అతడు మనుషులలో సందేహం కలిగేటట్టుగా దానిని వక్రీకరించడం వాడి యొక్క పని. కాబట్టి నాడు జరిగినటువంటిది ఏమిటంటే క్రీస్తు ప్రభుని యొక్క వ్యక్తిత్వం మీద మరి విభిన్నమైనటువంటి తత్వాలు,
ఇంకా అసత్యమైనటువంటి వాదనలు చెలరేగినవి యేసు ప్రభు యొక్క వ్యక్తిత్వం మీద, ఆన్ ద పర్సన్ ఆఫ్ క్రైస్ట్. అలాంటి మరి ఈ వాదనలు చెలరేగినటువంటి వాదనలు ఎలాగున్నాయంటే క్రైస్తవ విశ్వాసానికి విఘాతాన్ని కలిగించేటటువంటివి ఉన్నాయి. అప్పటి వరకు వారు నమ్ముతున్నటువంటి దానిని వారు సందేహించేటటువంటి పరిస్థితులు కలిగించేటటువంటివిగా ఈ యొక్క వాదనలు ఉన్నాయి. అలాంటి ఒక వాదన పేరు న్యోస్తికవాదము అని అన్నారు. న్యోస్తికవాదము, న్యోస్తికత్వము అని అన్నారు, జ్ఞానవాదము అని అన్నారు. ఎక్కువగా వినబడేటటువంటి మాట ఏంటంటే దీన్ని నాస్టిసిజం అని అంటారు. వీరు పైకి దేవుడు, క్రీస్తు అనే మాటలు మాట్లాడతారు, లేకపోతే కాస్త క్రైస్తవులా కనబడతారు, కానీ క్రైస్తవ సత్యానికి వీరు చాలా దూరంగా ఉన్నారు. వారి యొక్క బోధ యొక్క ప్రాముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే, ఒకళ్ళు రక్షణ పొందాలి అన్నట్లయితే మర్మాత్మకమైనటువంటి జ్ఞానం ఉంది. ఆ జ్ఞాన సాధన ద్వారా మాత్రమే మనము మరి రక్షణ పొందగలము. కాబట్టి ఈ జ్ఞాన సాధన ఎవరైతే చేయగలరో వారికే రక్షణ. కాబట్టి రక్షణ అందరూ పొందలేరు, మోక్షాన్ని అందరూ పొందలేరు. మీరు జ్ఞాన సాధన చెయ్యండి అని ఒక మర్మాత్మకమైనటువంటి జ్ఞానాన్ని వాళ్ళు బోధించడం మొదలుపెట్టారు. దీనిని ఏమన్నారంటే ఒక విమతము అని అన్నారు. మతానికి వ్యతిరేకమైనటువంటిది కాబట్టి హ్యారసీ అని అంటారు, విమతము అని అన్నారు. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ యొక్క న్యోస్తిక వాదంలో ఉన్నటువంటి ఒక సిద్ధాంతం, దానిని ఏమన్నారంటే డాసిటిజం అనే ఒక మాట వాడారు. డాసిటిజం. డాసిటిజం అంటే ఏంటంటే మనకు అనిపిస్తుంది, మనకు అలా కనిపిస్తుంది అనేటటువంటి మాట. కాబట్టి దీన్ని తెలుగులో ఎలా తర్జుమా చేశారంటే భ్రమవాదము అని తర్జుమా చేశారు. భ్రమించడం అన్నమాట. ఏమిటి దీని విషయం అని మనం ఆలోచన చేస్తే, ఈ యొక్క డాసిటిజం, భ్రమవాదం ప్రకారంగా వారు యేసు ప్రభు గురించి వాళ్ళు ఏమని చెప్పారంటే, యేసు ప్రభు శరీరధారి అయ్యాడు అనేటటువంటిది వాస్తవం కాదు అని అన్నారు. యేసు ప్రభు శరీరధారి అయ్యాడు అనేటటువంటిది వాస్తవం కాదు. ద ఇన్కార్నేషన్ ఆఫ్ జీసస్ ఈజ్ నాట్ ట్రూ, ఇట్ ఈస్ జస్ట్ ఇల్యూషన్. అది ఒక భ్రమ అన్నట్టుగా వాళ్ళు చెప్పడం మొదలుపెట్టారు. ఇన్కార్నేషన్ అనేటటువంటి మాట మనకు తెలిసి అది కేవలము యేసు క్రీస్తు ప్రభు వారి విషయంలోనే వాడబడింది. శరీరధారి అనేటటువంటిది మన భారతదేశంలో నమ్మేటటువంటిది ఏంటంటే అవతారాలు ఉన్నాయి అంటే దేవుడు ఈ లోకంలో ఒక అవతారం తీసుకుని వచ్చాడు అని. కానీ యేసుక్రీస్తు విషయంలో అవతారం కాదు, అది శరీరధారణ. ఇన్కార్నేషన్ అనేటటువంటి మాట లాటిన్ భాషలోంచి వచ్చిందండి. ఇన్ అంటే ఇంటూ అని అర్థం, క్యారో అంటే బాడీ, శరీరము, ఫ్లెష్ అని అర్థం. కుమారుడైనటువంటి దేవుడు ఈ శరీరాన్ని ఆయన తీసుకున్నాడు, హ్యూమన్ ఫామ్ని ఆయన తీసుకున్నాడు అనేటటువంటిది శరీరధారణ. దేవుడు శరీరాన్ని తీసుకోవడం. అయితే ఈ డాసిటిజం ఏం చేసింది అంటే, ఇలాంటి ప్రశస్తమైనటువంటి మన విశ్వాసానికి మరి పునాదిగా ఉన్నటువంటి ఈ యొక్క సత్యాన్ని అది జస్ట్ అలా కొట్టేసింది. అంత మాత్రమే కాదండి, ఆయన మనకు శ్రమ పడుతున్నట్టుగా కనబడ్డాడు కదా, ఆయన శ్రమలు, సిలువ కూడా అలాగే శ్రమ పడినట్టు మనకు అనిపించాడంతే, అలా మనకు కనిపించాడంతే. కానీ అది వాస్తవం కాదు, అది భ్రమ అని వాళ్ళు చెప్పడం జరిగింది. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇదేమైనప్పటికీ కూడా 325వ సంవత్సరంలో క్రీస్తు శకం నైసియా అనే పట్టణంలో ఒక పెద్ద క్రైస్తవ మహాసభ జరిగింది. దాన్ని కౌన్సిల్ ఆఫ్ నైసియా అని అంటారు. అక్కడే మనకు నికేయ విశ్వాస ప్రమాణం కూడా సిద్ధపరచబడింది. ఆ యొక్క మహాసభలో ఈ యొక్క మరి న్యోస్తికవాదం కానీ, డాసిటిజం అనేటటువంటివి కానీ, ఈ యొక్క సిద్ధాంతాలన్నీ కూడా పూర్తిగా అవి కొట్టివేయబడ్డాయి. అయితే మనం దీన్ని గమనిస్తే, ఒకవేళ దేవుడు అలాగున అనిపించి కనిపించి వాస్తవంగా ఆయన శ్రమను అనుభవించకుండా ఉంటే అది దేవుడు మనుషులను మోసం చేసినట్టు కాదా?
అది దేవుని యథార్థతకు విరుద్ధమైనటువంటిది కాదా? క్రైస్తవులుగా మనం నమ్ముతున్నటువంటి దేవుడు మనుషులను మోసం చేసేవాడా? ఆయన అబద్ధమాడుటకు మనిషి కాదు, మానవుడు కాదు అని వ్రాయబడి ఉంది. ఆయన ఏది చేసినప్పటికీ కూడా ఆయన పశ్చాత్తాపపడు అని వ్రాయబడి ఉంది. మన దేవుడు యథార్థవంతుడండి. ఆయన మన కొరకు ఏది చేసినది వాస్తవం. అందులో ఏ మాత్రము కూడా చిన్న మనల్ని భ్రమపరిచి కానీ మనల్ని మోసగించి కానీ చేసేటటువంటి ఏది కూడా లేదండి. మన దేవుడు పరిపూర్ణుడైనటువంటి దేవుడు. కాబట్టి ఆయన గాడ్ డజంట్ డిసీవ్ ద హ్యుమానిటీ, గాడ్ లవ్స్ ద హ్యుమానిటీ. దేవుడు మనుషులను మోసం చేయడు, కానీ దేవుడు మనుషులను ఎంతగానో ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అనే మాట మనము చూస్తూ ఉన్నాము. ప్రియమైన వారులారా, అందుచేత యోహాను ఇదిగో ఇలాంటి ఒక తప్పు బోధ డెవలప్ అవుతుంది అని గ్రహించిన వాడై దానిని ఖండిస్తూ తన సువార్తను అలాగే తన మొదటి పత్రికను అతడు వ్రాసినట్లు మనం చూడగలం. ఇక్కడ మనం వచనంలో చదివింది ఏంటంటే, ఇది చూచినటువంటి వాడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఎవరు చూచింది? యోహాను తన పేరు వ్రాసుకోలేదండి. కానీ నాడు శిలువ ముందున్నటువంటి ఏకైక శిష్యుడు ఎవరు? ఓన్లీ వన్ డిసైపుల్ దట్ వాజ్ స్టాండింగ్ బిఫోర్ ద క్రాస్. ఎవరు అంటే, దానిని చూచిన వాడు ఎవరు అంటే యోహాను, యేసు శిష్యుడైనటువంటి యోహాను. ప్రియమైన వారులారా, దానిని ఖండిస్తూ ఆయన తన యొక్క సువార్తలో ఈ యొక్క 35వ వచనంలో ఏం రాశాడంటే, ఆ యొక్క ఈటె పోటుతో రక్తమును నీళ్లును కారెను. కాబట్టి యేసు నిజముగా శరీరధారి. ఒక దేహములో నుండి నీళ్లును బయటికి వస్తాయి. కాబట్టి ఆయన అది మానవ దేహము, ఆయన శరీరధారి, ఆయన అవతారము కాదు. యేసు ప్రభువులో 2 స్థితులు ఉన్నాయి అని మనం నేర్చుకున్నాం. ఒకటేంటంటే, ఆయన 100% కూడా దేవుడు, అదే సమయంలో ఆయన 100% మానవుడు. ఈ యొక్క డ్యూయల్, ఈ యొక్క 2 స్థితులు కూడా ఆయనలో ఉన్నాయి. ప్రియమైనటువంటి వారులారా, ఆయన ఆకలి, ఆయన దప్పిక, ఆయన అలసట, ఆయన నిద్ర ఇవన్నీ కూడా వాస్తవం. అలాగే ఆయన యొక్క దుఃఖము, ఆయన వేదన, ఆయన కన్నీరు, ఆయన చింత, ఆయన బాధ, ఆయన యొక్క శారీరక శ్రమ, ఆయన మరణము ఇవి భ్రమ కాదు. దే ఆర్ ట్రూ. ఎక్స్పీరియన్స్డ్. ఆయన వాటిని అన్నిటిని అనుభవించాడు. అవన్నీ కూడా వాస్తవమై ఉన్నాయి. అందుచేత యోహాను తన యొక్క మొదటి పత్రికలో వ్రాసినటువంటి ఒక హెచ్చరికను మనం గమనించినట్లయితే 4వ అధ్యాయం 2-3 వచనాల్లో ఏమంటాడు అంటే, యేసుక్రీస్తు శరీరధారి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది, ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు అంటూ, అలాగా ఎవరైతే యేసు శరీరధారిగా రాలేదని చెప్తారో వాళ్ళే క్రీస్తు విరోధులు అని క్రింద కంటిన్యూషన్ ఇచ్చినట్లు మనము చూస్తాం. ఇదే పత్రికలో 5వ అధ్యాయంలో మనము చూస్తే 6వ వచనంలో మరలా తాను శిలువ ముందు చూచినటువంటి దానిని రిపీట్ చేస్తున్నాడు. నీళ్ల ద్వారాను రక్తము ద్వారాను వచ్చినవాడు ఈయనే, అనగా యేసుక్రీస్తే. చూసారా, స్వార్తలో రాశాడు, మరలా పత్రికలో రాసి దానిని అతడు కన్ఫర్మ్ చేస్తున్నట్లుగా మనము చూస్తున్నాం. పేతురు కూడా తన పత్రికలో ఏం రాశాడంటే, యేసుక్రీస్తు శరీరమందు శ్రమపడెను అని వ్రాస్తాడు. చూడండి, యేసుక్రీస్తు నిజంగా శరీరధారి. ఆయన శరీరాన్ని ధరించి మన యొక్క అనుభవాలన్నీ అనుభవించి మన కొరకు ఆయన శ్రమపడి మరణించాడు. రక్తమును నీళ్లను ప్రవహించాయి. ఇందులో ఆధ్యాత్మికమైనటువంటి సందేశం కూడా ఇమిడి ఉందండి. ఆధ్యాత్మిక సందేశం ఏమిటి అంటే, ఇంగ్లాండ్ దేశానికి చెందినటువంటి రెవరెండ్ అగస్టస్ మాంటేగు టాక్లేడీ అనేటటువంటి ఒక పాస్టర్ గారు
1762 సంవత్సరంలో ఒక అద్భుతమైనటువంటి కీర్తనను ఆయన వ్రాశాడు. ఆయన పేరు అగస్టస్ మాంటెగ్యూ టాప్లేసి. ఆయన వ్రాసినటువంటి అద్భుతమైనటువంటి కీర్తననే మనము ఆలోచించాం. నాకై చీల్చబడ్డయు నా అనంత నగమ, నిన్ను డాగి అందున చెన్ను మీర బారెడు రక్త జల ధారల, ఆసక్తి గురలగా నిమ్ము అన్నాడు. రక్తము జలము. తెలుగులో ఇలా ఉంది. అసలు ఒరిజినల్గా ఇంగ్లీష్లో మరి ఈ యొక్క భక్తుడు రాసినటువంటిది మరింత అర్థవంతంగా ఉంది. ఆయన ఏమని రాస్తాడంటే, రాక్ ఆఫ్ ఏజెస్ క్లెఫ్ట్ ఫర్ మీ, లెట్ మీ హైడ్ మై సెల్ఫ్ ఇన్ thee, let the water and the blood from the riven side which flowed be of sin the double cure, save me from its guilt and power. యేసుక్రీస్తు ప్రక్కలో నుండి ప్రవహించినటువంటి ఆ యొక్క రక్తమును నీళ్లును ఉన్నవే, అవి మన పాపం విషయంలో రెండింతల స్వస్థతనిచ్చేవిగా ఉన్నాయంట. బీ ఆఫ్ డబల్ క్యూర్ అన్నాడు. రెండింతల స్వస్థత ఏమిటి అంటే, సేవ్ మీ ఫ్రమ్ ఇట్స్ గిల్ట్ అండ్ పవర్. పాపం యొక్క మరి ఆ యొక్క గిల్ట్ నుండి, ఆ యొక్క పాపపు మరి బాధ నుండి, అపరాధ భావము నుండి, పాపం యొక్క శక్తి నుండి, ప్రభువా నీ యొక్క రక్తము జలము ప్రవహించినవి కదా, కాబట్టి నన్ను ఆ రీతిగా రక్షించండి అన్నాడు. రక్తము దేనికి సూచనగా ఉంది అంటే ప్రాయశ్చిత్తానికి సూచనగా ఉంది. జలము దేనికి సూచనగా ఉంది అంటే ప్రక్షాళనకు సూచనగా ఉంది. ప్రియమైనటువంటి వారులారా, ఈ రెండు కూడా నీకు నాకు కావాలి. ఒకటేంటంటే ప్రాయశ్చిత్తం. ప్రాయశ్చిత్తం అంటే ఏంటి? మనం చేసినటువంటి తప్పులు, మనం చేసినటువంటి పొరపాట్లు, మనం చేసిన నేరాలు, మనం చేసిన పాపాలు, ఇప్పటివరకు చేసిన వాటన్నిటినీ యేసుక్రీస్తు ప్రాయశ్చిత్తం వలన అవన్నీ కూడా పరిహారం అయ్యాయి, అవన్నీ కూడా క్షమించబడ్డాయి, అవన్నీ కూడా మరి మరువబడ్డాయి. ప్రాయశ్చిత్తం ద్వారా జరిగింది అది. కానీ పాపం ఎక్కడి నుంచి అది ప్రారంభమైందంటే మన స్వభావం నుంచి ప్రారంభమైంది. స్వభావ సిద్ధంగా మనిషి పాపి కాబట్టి అప్పటి వరకు పాపాలు క్షమించబడినా ఇంకా స్వభావంలో పాపం ఉందగా, మరి యొక్క పాపం మరలా మనం కంటిన్యూ చేయడానికి అవకాశం ఉందగా. ఒక క్యూర్ ఏంటి? యొక్క బ్లడ్ యొక్క మరి రక్తం వల్ల జలం వల్ల ఒక క్యూర్ ఏంటంటే ప్రాయశ్చిత్తం. డబుల్ క్యూర్ ఏంటంటే అది మనల్ని ప్రక్షాళన చేస్తుంది. అంటే మన స్వభావాన్ని శుద్ధి చేయగలిగినటువంటిది ఆ యొక్క జలము. యేసు యొక్క శిలువ యాగం వల్ల ప్రాయశ్చిత్తం మాత్రమే కాదు, అప్పటివరకు చేసిన పాపాలు క్షమించబడటం మాత్రమే కాదు, ఇక మీదట నా స్వభావము శుద్ధి చేయబట్టం వలన మనకు నూతన స్వభావాన్ని మరి ఆ యొక్క బలియాగము అనుగ్రహించింది. ఇది అంత అద్భుతమైన విషయం. అందుకనే భక్తుడు వ్రాసినటువంటి కీర్తన నేటికి 260 సంవత్సరాలు దాటిపోయింది. ఈ రోజుకి ఆ కీర్తన పాడుతుంటే మనం అందులో ఇమ్మర్స్ అయి మనం దేవుని మనం స్తుతించగలుగుతాం. ఈ యొక్క మరి ధ్యానంలో మనం జ్ఞాపకం చేసుకునేటటువంటిది ఏంటంటే, మన పాపానికి ప్రాయశ్చిత్తం జరిగింది, మన స్వభావానికి నూతనత్వం కూడా అందించబడింది. కాబట్టి ఆ ప్రాయశ్చిత్వం మన వ్యక్తిగత జీవితంలో నెరవేరినట్లు మనము కోరుకోవాలి. మన స్వభావం నూతన పరచబడినట్లు ప్రభువును మనము ప్రార్థన చేసుకోవాలి. అట్టి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ మెండుగా అనుగ్రహించునుగాక. ఆమేన్.